వాయిస్ ఉమెన్ అనే కార్యక్రమానికి మరి చేసినందుకు, మరి ఈ విధంగా నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి ఒక్కసారి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎవ్రీ వెనస్డే మరి అనేక మంది స్త్రీలను, అనేక మంది మరి క్రైస్తవ సమాజాన్ని బలపరిచి నిమిత్తమై మరి దేవుడు మరి స్త్రీలముగా మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని బట్టి మరి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి రైజింగ్ రివైవల్ టీం ద్వారా ఇంకా అనేక వేలాది మందిని రీచ్ అవుతూ మరి ప్రభు నామాన్ని మహిమపరిచేటువంటి ఒక భాగ్యాన్ని, కృపను దేవాది దేవుడు ఇంకా మనకు దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా కనికరం కలిగిన దేవా, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ సాయంకాల సమయంలో ప్రభు యేసయ్యా, ఇదిగో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. రైజింగ్ రివైవల్ టీం ని ప్రభు మీరు వాడుకుంటూ వారు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ విధంగా ఈ పేజ్ ద్వారా ప్రభు యేసయ్యా, ఎంతమంది అయితే తండ్రి లైవ్ లో పాల్గొంటున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభు మీరే బలపరిచి ఆశీర్వదించి ప్రభు యేసయ్యా, ఇదిగో తండ్రి ఇక్కడ చూస్తున్న యొక్క ప్రభు యేసయ్యా లైవ్ ద్వారా వింటున్న ప్రతి మాటలు ప్రభు యేసయ్యా, ఇదిగో తండ్రి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు తండ్రి పరలోకపు దీవెనలు, భూ సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లుగా ఇదిగో తండ్రి ఈ సమయం మీది ప్రభు. పరిశుద్ధాత్మ దేవా మీరు దిగి వచ్చి తండ్రి మా మధ్యలో ప్రభు ఈ సమయంలో ప్రభు ఏలుబడి చేయమని అడుగుచున్నాం రాజా. యేసయ్యా మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీరు ఇస్తున్న ప్రభు యేసు తండ్రి, ఇదిగో తండ్రి గొప్ప ప్రభు యేసయ్యా ప్రభు సమయాన్ని బట్టి మీకు ఎనలేని కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసు చూస్తున్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి నీ మహిమను, నీ యొక్క ప్రభు కృపను అనుభవించుదురు గాక యేసు నామములో తండ్రి. ఈ సమయంలో ప్రభు మీరు అభిషేకించి నీ బలమైన ఆత్మ సన్నిధి మా మధ్యలో తోడుగా ఉంచి మీరే ముందుకు నడిపించమని ఈ సమయాన్ని మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కార్యములు ఆశ్చర్యకరమైనవి, ఆయన యొక్క మరి క్రియలు అద్భుతములై ఉన్నవి. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రభు అని కార్యములు ఆశ్చర్యకరమైనవి అనే పాటను పాడుతూ దేవుని మహింపరుద్దాం. ప్రభువాని కార్యములు
హల్లెలూయా. లోకంలో నేనుండగా నేను నిర్మూలమైన సమయంలో థాంక్ యూ జీసస్. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే నన్ను దినము నడిపితివే. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివే. నీ దోషిగా చేయుటకై నీవు దోషివైనావా. నీవు సాక్షిగా ఇగను జీవితును. కన్ను తీసిదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. కన్ను తీసిదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడెదను, నే చాటెదను నీదు నామము భూమిలో. కన్ను తీసిదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. కన్ను తీసిదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవుని కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఆయన చేసే క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలిచాడు, లాజరు బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎంతో అద్భుతమైన పాట. నాతో కలిసి ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కలిసి దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఇంకో సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి, యెహోవా, యెహోవా
కన్నీటిని తెచ్చావు, కష్టాలు తెచ్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉంది. Yes, Lord. ఒక్క మాట కలిగితే చాలు ప్రభువా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, పేరు తుడిచావు, కష్టాలు తెచ్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడు లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఇంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కష్టాన్ని శాసించి శాంతింపజేశారు, పాపులను ప్రేమించి పవిత్రుడిగా మార్చారు. నీ పేరెంత కయ్యాలు పలికాయి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. శాసించి శాంతింపజేశావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. పేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు తెడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడు ఈ లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. హల్లెలూయా. యెహోవా నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న పాపాత్ములను యేసే ప్రేమించే దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు నిజంగా ఎంతో గొప్ప దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక పాట మనకందరికి తెలిసిన పాట, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనకందరికి తెలిసిన పాట, ఎంత మంచి దేవుడవయ్యా, యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. దేవుని ఎంతగా అయితే స్తుతిస్తామో అంత బలాన్ని మనం పొందుకుంటాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
నేనైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా,
ప్రభు యేసయ్యా ఎంతమంది అయితే ప్రభు చూస్తున్నారు వింటున్నారు వారందరి జీవితాల్లో ప్రభు నీ వాక్కుని సూటిగా మీరు పంపమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ సాయంకాల సమయంలో రైజింగ్ రివైవల్ టీం ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి బ్రదర్ సుశాంత్ గారు అండ్ హెప్సీ ప్రిన్సీ అండ్ టీమ్ గ్రేస్ ఇవాంజలిన్ అండ్ వాళ్ళ టీం అంతా కూడా యవనస్తురాళ్ళు దేవుని కొరకు చేస్తున్న యొక్క పరిచర్యని దేవుడు మికుటముగా ఆశీర్వదించి అనేక మంది మధ్యలో అనేక వేలాది మంది యవనస్తులకి ఆశీర్వాదకరముగా దేవుడి బిడ్డల్ని వారి కుటుంబాలని వారి జీవితాలని ఆత్మీయ జీవితాలను దేవుడు నిలబెట్టి ముందుకు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహిమపరిచి ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్దిగా మనం ధ్యానించుకుందాం. జస్ట్ లుక్ ఎట్ ద టైటిల్ వైస్ విమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వైస్ విమెన్ జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు. మరి టైటిల్ చూస్తేనే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనది. మరి నిజంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత కనబడుతూ ఉంది. హల్లెలూయా. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేక స్త్రీలు మరి జ్ఞానవంతురాలైన స్త్రీలుగా మరి చెప్పబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే ప్రత్యేకంగా అక్కడ రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా ఇల్లు కట్టుకునే స్త్రీ అని కూడా మనం చెప్పవచ్చు. వైస్ ఉమెన్. వైస్ ఉమెన్ అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇల్లు కట్టుకునే స్త్రీ, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే స్త్రీ, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి అనేకులని సిద్ధపరచడానికి మరి ప్రేరేపించినటువంటి దేవుని కుమార్తెగా పిలువబడే స్త్రీ అని కూడా చెప్పవచ్చు. మంచి టైటిల్ ని దేవుడి బిడ్డలకు అనుగ్రహించాడు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ లో మరి నేను వచ్చి మీ మధ్యలో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి రియల్లీ ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్ యూ. మరి మీకందరూ కూడా మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మాట మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10 నుంచి చివరి వచనాల వరకు ప్రతి ఒక్కరు కూడా ధ్యానించి ఉండవచ్చు. అనేక వందలాది సందేశాలు మనం ఈ మాటల గురించి విని ఉండవచ్చు. అవన్నీ కూడా నేను చెప్పడం లేదు, కానీ ఒక్క మాటను మాత్రం జ్ఞాపకం చేస్తాను. 26వ వచనాన్ని మాత్రం చదువుదాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చక్కని పాట ఉంది. జ్ఞానము కలిగి నోరు తెరచుదు, కృపగల ఉపదేశమును చేయుదు, ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు, ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు, అమూల్యమైన ఆదిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా, అమూల్యమైన ఆదిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి షారోన్ ఫిలిప్ గారు పాడినటువంటి అమూల్యమైన పాట. నిజముగా జ్ఞానము కలిగి నోరు తెరిచేటువంటి మరి స్త్రీని గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కృప కలిగిన ఉపదేశము ఆమె బోధించును. చాలా మంది స్త్రీల జీవితాల్లో మరి వారు కలిగి ఉన్న సాక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే, అమ్మో ఆమెకి చెబితే ఏది దాగదు, లేకుంటే అమ్మో ఆమెతో పెట్టుకుంటే తొందరగా మనము విడిపించబడలేము అన్నటువంటి ఒక భయంకరమైన ఒక బ్యాడ్ రిపోర్ట్ ని అనేక మంది కలిగి ఉంటారు. అయితే దైవికమైన దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అని దేవుడు అంటున్నాడంటే, జ్ఞానము కలిగి. చూడండి, చిన్నపిల్లల్ని చూస్తూ మరి ఎవరైనా బేబీ కానీ బాబు కానీ పుట్టిన వెంటనే వారిని చూడగానే ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క ఫీచర్స్ అనేవి మనకు అర్థం కాకపోయినా మనం ఏమంటామంటే అచ్చం వాళ్ళ డాడీ లాగా, లేకుంటే అచ్చం వాళ్ళ మమ్మీ లాగా, లేకుంటే మేనమామ లాగా, లేకుంటే సమ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ యొక్క పోలికలు కానీ మనం ఏమో సమ్ ఆ ఫీచర్స్ అనేవి ఆ న్యూ బోర్న్ బేబీలో చూడటానికి ప్రయత్నం చేస్తాము, చూస్తాము. ఎక్కడో మరి ఖచ్చితంగా న్యూ బోర్న్ బేబీస్ 1 year వరకు చూస్తే మరి చాలా చేంజ్ అవుతారు, అలా 10 years కి చాలా చేంజ్ అవుతారు. కానీ ఏం చెప్తామంటే
యేసు రక్తము చేత కడగబడి ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు నీ జీవితంలో ఎటువంటి ఫీచర్స్ నువ్వు కలిగి ఉన్నావు? నిన్ను చూసిన ప్రజలు ఏమి చెప్పగలుగుతున్నారు? నిన్ను చూసిన నీ కుటుంబీకులు ఏం చెప్పగలుగుతున్నారు? నిన్ను చూసిన నీ బంధువులు, నీ కొలీగ్స్, నీ యొక్క తోబుట్టువులు, నీ యొక్క ఇంటి వారు, నీ యొక్క బంధువులు, లేకుంటే నువ్వు పనికి వెళ్తావు, జాబ్కి వెళ్తున్నావో, ఎక్కడైనా నిన్ను చూసిన వారు ఏ పోలిక నీలో చూడగలుగుతున్నారు? ఆత్మ సంబంధమైన ఎటువంటి గుణ లక్షణాలు నీలో చూడగలుగుతున్నారు? జ్ఞానము కలిగి నోరు తెరవటం. మనకు తెలిసి ఉండొచ్చు, మనం చెప్పగలిగి ఉండొచ్చు, కానీ దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మాత్రమే, దేవుడు ఎక్కడ చెప్పమంటే అక్కడ మాత్రమే, దేవుడు ఏది చెప్పమంటే అది మాత్రమే. అందుకే లూకా సువార్త 12:12 పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏమి మాట్లాడవలసింది ఆ ఘడియలోనే, ఆ సమయం అందే మీకు బోధించడానికి, ఆయన నేర్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానం కలిగి మనం నోరు తెరవాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారంట చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం. మనం ఏదైనా విన్నదాన్ని లేకుంటే వెంటనే ఎవరికైనా చెప్పేసేయాలి, విన్నదాన్ని వెంటనే ఇమ్మీడియట్గా అది దాగదు, అది మనసులో ఉంచుకోలేము, దాన్ని ఎట్లయినా ఎవరికైనా చెప్పేసేయాలని చెప్పేసి అటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీని లేకుంటే అటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ని కలిగి ఉంటారు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే అనేక సంగతులు కొండెము చెప్పున్నది అని, జానశ్రీ అని, లేకుంటే మూడురాలు, కంటకురాలు, గయ్యాని అని ఎన్నో భయంకరమైన మాటల్ని అక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా సాతాను అనేకులలో ఇటువంటి క్వాలిటీస్ నింపుతా ఉన్నాడు. అయితే ఈ దినాల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ప్రతి కుటుంబంలో ఈ దినాల్లో ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడటం లేదు, లేకుంటే ఆరోగ్యం బాగాలేదని బాధపడటం లేదు. అది ఎలాగైనా బాగవుతుంది. ఆర్థికంగా పరిస్థితి బాగాలేకపోతే అది ఏ రోజు కాకపోయినా రేపైనా బాగవుతుంది. కానీ ప్రతి క్షణం దేనితో సతమతమవుతున్నారో తెలుసా? ప్రతి క్షణం దేనితో ఇబ్బంది పడుతున్నారో తెలుసా? కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానం లేదు. ఇల్లు మరి కుటుంబ జీవితం ఎలా ఉందో తెలియదు. భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటం. జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం మన క్వాలిఫికేషన్ ని బట్టి కాదు, లేకుంటే మనం చదివిన స్కూల్, కాలేజ్ వీటిని బట్టి కాదు, మన డిగ్రీని బట్టి కాదు, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి కాదు. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము నీకు కావాలి అంటే నీకు జ్ఞానము కావాలి. ప్రభువా ఈ దినాల్లో సాతాను ప్రతి చోట చిక్కులు పెడుతూ, ప్రతి చోట మాయ తంత్రములు ప్రయోగిస్తూ ఉన్న ఈ కాలంలో నేను నా ఇల్లు కట్టుకోవాలంటే, నేను నా కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని అనేకుల మధ్యలో నేను సాక్షిగా జీవించాలంటే నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా. దేవుని సన్నిధిలో అడగాలి. ఎలా వస్తుంది ఆ జ్ఞానం? ఎలాగని మనం చూసినట్లయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు 10 మంది కన్యకలు. అందులో 10 మందిలో 5 మంది డివైడ్ అయ్యారు. ఆ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలుగా అంటే జ్ఞానవంతురాలు, మరి మిగతా 5 మంది బుద్ధి లేని కన్యకలుగా అంటే మూడురాళ్ళుగా కనబడతా ఉన్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధపడి వెళ్ళారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? కొంతమంది 5 మంది మాత్రం ఎలా ఉన్నారంటే, ఇప్పుడున్న ఈ ఆత్మీయత చాలు, నాకున్న తలాంతులు చాలు, నాకున్నది చాలు, వాట్ వి హ్యావ్ దట్స్ ఎనఫ్. మనం చాలా విషయాల్లో మరి ఈ లోక సంబంధమైన వాటి గురించి మాత్రం, నాకు ప్రభువా నేను తింటున్న ఈ ఆహారం నాకు చాలు ప్రభువా, నేను కలిగి ఉన్న ఈ కుటుంబం నాకు చాలు ప్రభువా, నేను కలిగి ఉన్న ఈ ఉద్యోగం నాకు చాలు ప్రభువా అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇంకా కావాలనే ఆశ, అత్యాశ, దురాశ చేత పీడించబడతా ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం దేవుడు ఇదిగో లోతుగాని ఆత్మీయ జీవితం ఉండాలి, విశ్వాసము, ఇదిగో బండ మీద క్రీస్తుని బండ మీద కట్టబడాలి, ఎటువంటి గాలి వచ్చినా తుఫాను వచ్చినా నువ్వు భయపడని, చెదరని, బెదరని బిడ్డగానే ఉండాలని చెప్తే ఆ మాటకు మాత్రము ఎంత మాత్రం లెక్క చేయలేనటువంటి ఒక గుణాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. చదువుదామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ప్రైజ్ ది లార్డ్. వైస్ ఉమెన్ అండ్ మరి ఫూలిష్ ఉమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూర్ఖులు కొంతమంది, 5 మంది, మరి బుద్ధి కలిగిన వారు అనగా జ్ఞానవంతురాలు కొంతమంది అక్కడ కనబడుతూ ఉన్నారు. అయితే జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే తమ దివిటీలతో పాటు ఎక్స్ట్రా నూనెను తీసుకువెళ్తా ఉన్నారు. మూర్ఖులు లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, పెళ్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు, ఆయన వచ్చే లోపు మరి మాకు ఈ నూనె సరిపోతుంది అని చెప్పి ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళటానికి వాళ్ళు జాగ్రత్త అనేది లేకపోవటం, అజాగ్రత్త కలిగి వారు మరి సమయాన్ని చూసుకోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న నూనె సరిపోతుందా, అయిపోయిందా, ఉందా లేదా,
ఏది చూసుకోలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అటువంటి ఒక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ జరిగింది మనకందరికి తెలుసు. మరి బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడుని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. వెంటనే తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను ఆ గడియను ఎవరికి తెలియదు కనుక, మరి తెలియదు కనుక, మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మెలకువ కలిగిన వారే బుద్ధి కలిగిన కన్యకలను బైబిల్ చెప్తా ఉంది. అలర్ట్నెస్. మనకు బైబిల్లో ఉన్న ప్రతి మాటలు చెప్పబడ్డాయి వివరంగా. ఏది చేయాలో ఏది చేయకూడదు బైబిల్లో మరి చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. వాటి ప్రకారము జీవించలేనటువంటి జీవితము, మనం ఎంత డిగ్రీలు పట్టాలు కలిగి ఉన్నా ఆ జ్ఞానము కాదు దేవుడు మాట్లాడేది. దైవికమైన జ్ఞానాత్మకత మనం కలిగి ఉండాలి. కొంతమంది నోరు తెరిస్తే విడిపోతున్న కుటుంబాలు కూడా కలిసిపోయేటువంటిగా ఆదరణకరమైన మాటలు ఉంటాయి. కొంతమంది నోరు తెరిస్తే చక్కగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోవడానికి కూడా వాళ్ళు కారణమైపోతూ ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట మనం చూసాం. జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము కలిగి నోరు తెచ్చే బిడ్డగానే ఉండాలని దేవాది దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా అలాగే ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండకూడదు. మెలకువ కలిగి మనం ఉండాలి. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త యొక్క కోపాన్ని బాగా భరిస్తూ ఉండేది. తన భర్త చాలా కోపిష్టి. ఆ భర్త కూడా చాలా సార్లు అనుకునేవాడు. ఏమనుకుంటాడంటే, ఇదిగో నేను ఇక కోపాన్ని మానుకోవాలి, నా కోపం వల్ల అనేక అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, నా కోపం వల్ల ఎన్నో మరి ప్రమాదాలు, లేకపోతే అయ్యో నేను నా భార్యని గాయపరుస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నాను, నేను కోపగించుకోవటం అనేది మానుకోవాలి అని అనుకుంటా ఉన్నాడు. ఈలోపు ఒక పెద్ద కూడిక జరుగుతూ ఉంది. ఆ కూడికకి ఈయన వెళ్ళి అటెండ్ అయ్యాడు. అయిన తర్వాత ఆ కూడిక అయిపోయింది. ఆ కూడికలో వాక్యం బోధించారు. కోపం విడిచిపెట్టాలి, అనవసరమైన కోపము, చిరాకు విడిచిపెట్టాలి, భార్య భర్తలు సమాధానంగా ఉండాలి, ఇంట్లో నెమ్మదిగా ఉండాలని మరి దైవజనుల ద్వారా వాక్యం విని, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన నమ్మిన బిడ్డలుగా ప్రేమను ధరించుకొని మనం ఉండాలన్న వాక్యాన్ని విని, సరే నేను కూడా ఇక మీద నా భార్యతో చాలా ప్రేమగా ఉండాలి, నా భార్యను చాలా చక్కగా చూసుకోవాలని అనుకుని, ఏ విషయానికి కూడా నేను కోప్పడకూడదు, చిన్న చిన్న విషయాలకు నేను కోప్పడుతూ ఉంటాను, నేను కోప్పడకూడదు, ఇక మీద నేను కోప్పడు అని అనుకుని డిసైడ్ అయ్యేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే చెప్పాడు. ఇంటికి వస్తున్నాడంటే ఆమెకు భయం. ఎందుకంటే అనవసరంగా కోప్పడుతూ ఉంటాడు కదా అని భయపడుతూ ఉంది. అయితే చూడండి, ఇంటికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే అడుగుతున్నాడంట, భార్యతో చెప్పాడంట, హలో ఈరోజు ఏమైందో తెలుసా, ఈరోజు నేను చక్కగా ఈ కూడికకి వెళ్ళాను, అక్కడ నాకు చాలా చక్కని వాక్యం విన్నాను, నేను ఒకటి నిర్ణయించుకున్నాను, అది సర్ప్రైజ్ చెప్పనా అని చెప్పేసి అంటా ఉంటే భార్యకి టెన్షన్ అవుతా ఉంది. ఏ మాటకు వచ్చినా కోప్పడతాడు కదా, నేనేం చెప్పలేనని చెప్పేసి సైలెంట్గా చెప్పండి అంటా ఉంది. అయితే ఆయన చెప్పాడు, నేను ఇక మీదట కోప్పడను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగానే ఆమె అంటుంది, ఏంటి? ఆమెకి షాక్. యాక్చువల్లీ షీ హర్డ్, ఆమె విన్నది కానీ నమ్మలేకపోతుంది. అందుకే ఏంటి మళ్ళీ చెప్పండి అన్నది. నేను ఇక మీదట కోప్పడను అన్నాడు. సెకండ్ టైం మళ్ళీ అడుగుతుంది, ఏంటి ఏమన్నారు, ఇది నిజమా, ఏమన్నారు అని చెప్పేసి మళ్ళీ అడుగుతాం. నేను ఇక మీద కోప్పడను, సీరియస్ గా చెప్పాడు. అంతే. కోప్పడనన్న మాటను ఎలా చెప్పాడు, విపరీతమైన కోపంతో చెప్పి, నీకేమైనా చెవుడా అని చెప్పి మళ్ళీ అందుకున్నాడంట. అలా ఉంటాయి మనం తీసుకున్న నిర్ణయాలు. కాదు. అందుకనే మనం ఏం చేయాలంటే, జ్ఞానం కలిగి మన నోరు తెరవాలి అంటే మనము లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కొరకు అడగాలి. కృప కలిగిన ఉపదేశము మనకి ఎలా వస్తుంది? మనం ఇహలోక కార్యముల చేత, ఇహలోక సంబంధమైన పరిస్థితులకి ప్రభావితమైపోతూ ఉండేవారము. పరిస్థితులను బట్టి నడుచుకుంటా ఉంటాం. ఒకసారి ఎస్ ఐ వాంట్ టు డూ దిస్ థింగ్ అనుకుంటాం, మరొకసారి అనుకుంటాం నో నేను చేయలేను అనుకుంటాం, కొన్నిసార్లు అనుకుంటాం లేదు నేను
బట్ ఆ టైం వచ్చినప్పుడు అక్కడ మనకు నచ్చినది ఏదైనా జరిగితే మన నిర్ణయము, మన మాటలు, మనం అనుకున్న, మనం చూపించాలనుకున్న ప్రేమ అంతా కూడా మర్చిపోయేసి వెంటనే మనం తిరిగి మరి ఏవైతే మాట్లాడకూడదో వాటిని మాట్లాడుతూ ఉంటాం. ఒక స్త్రీగా జ్ఞానం కలిగి నోరు తెరవమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృప కలిగిన ఉపదేశాన్ని బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానం కలిగి నోరు తెరచదు, కృప కలిగిన ఉపదేశం, అనేకులను ఆదరించే ఉపదేశం. ప్రేమ దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒకరోజు అనుకోకుండా మరి మేము యూత్ మీటింగ్ నడిపిస్తా ఉన్న సమయంలో యూత్ మీటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ హర్ నేమ్, బట్ నేను చెప్తున్నాను, మరి జాగ్రత్తగా ఆలకించండి. చక్కటి సాక్ష్యం. ఈవెన్ ఐ కెన్ సే హర్ నేమ్. అమ్మాయి పేరు దైవవాణి. అమ్మాయి కొత్తగా యూత్ మీటింగ్కి వచ్చేది. అయితే ఒకరోజు అనుకోకుండా నాకు ఒక మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఫోన్ చేసి విపరీతంగా ఏడుస్తూ ఉంది. ఎన్నో సమస్యలు అక్క, నాకు ఎన్నో సమస్యలు. నేను దాదాపు ఆల్మోస్ట్ నేను చచ్చిపోదాం అనుకున్నాను అక్క. నేనేం చేయాలి నాకు తెలియటం లేదు. నేను బ్రతకాలని లేదు. నాకు ఎవరు ఏం చెప్పినా నేను వినకూడదని నేను డిసైడ్ అయ్యాను. నాకు ఎవరి మాట వినాలని లేదు. మరి నాకు ఎటు చూసినా సమస్యలే. మరి నాకు ఉద్యోగం లేదు. నేను చదువుకున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. నన్ను వివాహం కొరకు తొందర పెడుతున్నారు. నేను బ్రతకలేనక్క నేనని చెప్పి ఎన్నో భయంకరమైన సమస్యల చేత, వ్యక్తిగత సమస్యల చేత ఇంకా నేను చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పేసి ఆమె ఎంతగానో వేదన పడుతూ ఫోన్ చేసింది. ఆ సమయంలో అమ్మాయి ఏం చెప్పిందంటే, నా చేతిలో పాయిజన్ ఉందక్క, నేను ఇది తాగి చచ్చిపోతాను. నేను బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో నాకెందుకో తెలియదు, నాకు తెలియకుండానే అన్ఫార్చునేట్ గానో లేకపోతే ఏంటో నాకు చాలా భారముగా ప్రేరేపణ కలిగి నేను నీకు లాస్ట్ ఒక్క కాల్ చేసి ఈ విషయాన్ని నీకు చెప్పాలని నేను అనుకున్నానక్క అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అమ్మాయిని ఎలా ఆపాలో కూడా నాకు తెలియటం లేదు. ఫోన్లో మాట్లాడుతుంది, అమ్మాయి దూరంగా ఉంది, ఎన్నో సమస్యల చేత ఉంది. అయితే నేను ప్రార్థన చేశాను, అమ్మా నేనేమి చెప్పలేను ఇప్పుడు, నేనేం చెప్పినా నా మాటల కొరకు నువ్వు ఆగవు, నీకు దేవుని గురించి తెలుసు, అయినా కూడా నువ్వు ఎన్నో సాతాను యొక్క క్లచెస్ లో నువ్వు మునిగిపోయి ఉన్నావు, ఎంతో భారమైన ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నావు, మరి ఎంతో మోసపోయిన ఏడుపుతో నువ్వు ఉన్నావు. నేను నీకోసం నేనేమి చేయలేను, కానీ ఒక దైవజనురాలుగా నీకు ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆమె కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశాను అంతే. ప్రార్థన చేసి, అమ్మా దేవుడు నీ పట్ల ఉన్నాడు, దయచేసి నువ్వు ఆపు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఆగిపోయింది. ఇలాగ ఒక కనీసం నాకు తెలిసి దాదాపు అదే ఇయర్లోనే ఒక 4-5 మెంబర్స్. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఇదిగో నా మాటలు ఏం లేదు ప్రభువా, నేను అల్పురాలని ప్రభువా, ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఏ పరిస్థితులను ఎలా ఆపాలో ప్రభువా నీవు మాత్రమే నాకు బయలుపరచావు, నువ్వు మాత్రమే నాకు బోధించావు ప్రభు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నేను బహిరంగంగా గొప్పగా సాక్ష్యంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకు? అది నా మాటల వల్ల కాదు, మరి దేవుని యొక్క ప్రేరేపణ. ఒక్క మాట ఆమెకి చెప్పగానే నేను చెప్పాను, ఆ అక్క నాకు ఉద్యోగం రావట్లేదు, నాకంటే చిన్నవారికి మ్యారేజ్ అయిపోయింది మా ఊర్లో, నాకు వివాహం కావట్లేదు, వివాహం కొరకు ఒత్తిడి చేస్తున్నారు, కానీ ఉద్యోగం వస్తే కానీ నేను చేసుకోనని చెప్పాను అని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నప్పుడు మరి ప్రార్థన చేసి, అమ్మా దేవుని సన్నిధి నీకు ఉంది, దేవుడిని పక్షాన ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె నిజంగా దేవుని మాటలకు చెవి ఒగ్గి ఒక్క 1 మంత్లోనే ఆమె అద్భుత రీతిగా ఆమె జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఆమె చూడగలిగింది. గొప్ప కార్యములు దేవుడు ఆమె పట్ల చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు జ్ఞానము కలిగి నోరు తెరవమంటే మరి అది ఎక్కడ, ఏంటి ప్రభువా, ఎవరితో ఏ టైంలో ఏం మాట్లాడాలి ప్రభువా, అది నా వల్ల కాదు, నేను చేయలేను ప్రభువా, బట్ యూ కెన్ డూ. నీవు నన్ను బలపరచు, నాతో మాట్లాడు, నా ద్వారా నువ్వు మాట్లాడు ప్రభు అని ఎప్పుడైతే నీ హృదయాన్ని మొదటిగా దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరిచే పాత్రగా, దేవుని నామాన్ని ఘనపరిచే ఒక బిడ్డగా నువ్వు జీవించాలి అని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి ఒక మరి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి నీ జీవితాన్ని, నీ యొక్క తలంపును, నీ మనసుని, ఆలోచనలను దేవునికి అప్పగించే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం మొదటిగా చదువుకున్నాం, మనం మొదటిగా చూసాము, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతులాడ తన ఇంటిని ఊడబెరుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు, దైవికమైన కృప, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండి నువ్వెలా నడవాలి, ఏం చేయాలో దేవుడు నీకు బోధిస్తా ఉన్నాడు. చాలా మంది జీవితాల్లో బయటికి చెప్పలేనటువంటి కష్టాలు, బయటికి మాట్లాడలేనటువంటి, బయటికి చూసినప్పుడు ఒకలాగా, లేకుంటే వారి యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే మరొకలాగా ఎంతో వేదనతో అనేక మంది చావల బ్రతకాల తెలియనటువంటి ఒక పరిస్థితుల్లో కనబడేవారు ఎంతో మంది
ఈ వాయిస్ ఉమెన్ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది. ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని. తన యొక్క కృప చేత మనల్ని ఆదరించాలి అని చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాయిస్ ఉమెన్ మరొక ఎగ్జాంపుల్ నేను చెప్పేసి ఈ వాక్యాన్ని మరి ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఎస్తర్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాయిస్ ఉమెన్ అంటే ఎక్కడ నోరు తెరవాలి, ఎక్కడ తెరవకూడదు, ఒక అద్భుతమైన మాటని దేవుడు నాకు తెలియజేస్తా ఉన్నాడు. ఎస్తేరు అనేక మంది మరి ఆ కన్యకలతో పాటు ఈమె కూడా ఒక కన్యకగా మరి అహష్వేరోషు రాజు దగ్గరికి తీసుకువెళ్ళబడతా ఉంది. తీసుకువెళ్తున్న సమయంలో మరి తన పినతండ్రి అయిన మొర్దెకై చెప్పిన మాటని చాలా జాగ్రత్తగా ఆమె విన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన పినతండ్రి అయిన మొర్దెకై ఆమెకి ఏం చెప్పాడు అని మనం చూసినట్లయితే, అమ్మ నువ్వు జాగ్రత్తగా, అంటే నువ్వు యూదురాలివని చెప్పకుండా జాగ్రత్త పడు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆ మాటలు గమనించిందో, నేను ఎందుకు చెప్పకూడదు అని అనుకోలేదు. ఆమె చివరికి ఆమె చేసిన కార్యాన్ని గమనిస్తే యూదులందరికీ రక్షణగా ఆమె నిలబడింది. యూదులందరూ ఆమె మూలముగా, ఆమె యొక్క మనవి మూలముగా, ఆమె రాని అవటాన్ని బట్టి, ఆమె ఉపవాస ప్రార్థనలు బట్టి యూదులందరూ రక్షించబడ్డారు. కానీ ఎస్తేరు యొక్క ఎంట్రన్స్ ఎలా ఉందంటే, తాను యూదురాలు అన్న సంగతిని మరుగుపరిచి ఆమె అంతఃపురంలోకి అడుగు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవికమైన జ్ఞానాత్మ చేత మనము నింపబడిన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యూదురాలైన మరి హదస్స అనబడిన ఎస్తేరు మొర్దెకై మాటలకి చెవియొగ్గి, మొర్దెకై మాటలకి లోబడి, మొర్దెకై చెప్పిన ప్రకారముగా చేసిందో, తనను తాను మరి అక్కడ వెళ్ళి మరి సిద్ధపాటు దినములందు మరి తన యొక్క అధికారి నియమించిన సిద్ధపాటు కంటే మరి ఎక్కువ దేన్ని కోరుకొనక సంపూర్ణంగా తనను తాను మరి ఆ యొక్క వారి సిద్ధపాటు, వారి ప్రిపరేషన్ కి లోబడిందో, మరి ఆమె నిజంగా ఆశీర్వదించబడింది. అనేక మంది మధ్యలో ఆమె సెలెక్ట్ అయింది. అంత మాత్రమే కాదు, యూదులందరినీ రక్షించి హామాను యొక్క భయంకరమైన కుట్ర నుంచి యూదులని, మొర్దెకైని తప్పించగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో జ్ఞానము కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన సొంత ఆలోచన చేత, మన సొంత తెలివి చేత మనం ఎన్నో విషయాలలో నష్టపోతూ ఉంటాం. ఎన్నో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం, ఎన్నో మేలులు మనం పోగొట్టుకుంటాం. ఒకసారి ఒక దైవజనుడు తన యొక్క టీం అంతా కూడా మరి యవనస్తులు కొంతమందిని తీసుకొని ఒక ప్రాంతానికి స్వార్థ పరిచర్య నిమిత్తమే వెళ్తా ఉన్నారు. ఆ స్వార్థ పరిచర్య నిమిత్తమే వారు వెళ్తున్న ఆ టైంలో మార్గ మధ్యంలో వారికి మరి ఒక దట్టమైన అడవి వచ్చేసింది. వారు వెళ్ళాల్సిన గమ్యాన్ని వారు చేరుకోలేకపోయారు. మరి ఆ అడవిలోనే వారికి చీకటి పడింది. ఆ అడవిలో మరి ఆ చీకట్లో ప్రయాణం చేయటము మంచిది కాదు అని అనుకొని వారు ఏం చేశారంటే వారి ప్రయాణాన్ని ఆపేసుకున్నారు. ఆ సమయంలో వారు దాదాపుగా అక్కడ మరి అందరూ ఒక ప్లేస్లో, ఒక మంచి ప్రదేశం, అంటే కొంచెం నీట్గా క్లీన్గా ఉన్న ప్రదేశాన్ని చూసుకొని వారు అక్కడ పడుకోవాలి అని చెప్పేసి వారు ఆశపడ్డారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఆ పాస్టర్ గారికి వారందరూ అడుగుతున్నారు, అయ్యో మనం మనం తొందరగా రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం ఏమీ తెచ్చుకోలేదు కదా, తినడానికి ఫుడ్ లేకుంటే ఎక్స్ట్రా బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇలాంటివి మనం తెచ్చుకోలేదు కదా, సో ఇప్పుడు ఏం చేయాలి అనేసి అడిగితే, మోషే దినాల్లో ఎలాగైతే మోషే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన్నా కురుస్తుందో అటువంటి ఒక అద్భుతం జరుగుతుంది కదా అని అనుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడిన మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి మోషే ఎప్పుడైతే తన కర్రను ఎర్ర సముద్రం మీద చాపాడో, మరి ఆ నీటి మీద చాపి ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది కదా. మనం కూడా అరణ్యంలో ఉన్నాము, సో వీ హ్యావ్ టు సీ ద మిరాకిల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూశారు. కరెక్టే, దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఎంతగానో బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ టైం వచ్చింది, సో వి నీడ్ యూ మిరాకిల్ అని చెప్పేసి దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఏదైతే చెప్తానో అది నా బిడ్డల్ని చేయమని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? జస్ట్ ఆస్క్ దెమ్ టు ఒబే మై వర్డ్స్. మరొకసారి గమనిద్దాం, నా మాటలకి విధేయత చూపమని చెప్పు అనేసి చెప్పాడు. అయితే ఆ పాస్టర్ గారు ప్రార్థన ముగించారు. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఇక్కడ ఇంకా ఆకాశం నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఎవరో రావటం, ఏదైనా ప్యాక్ ఇవ్వటం ఇలాంటిది జరగలేదు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈలో పాస్టర్ గారు చెప్పారు, జస్ట్ డూ వాట్ ఐ సే, నేనేదైతే చెప్తానో దాన్ని మీరు చేయండి
పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేదాన్ని మీరు చేయండి అని పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు పాస్టర్ గారు? ఇప్పుడు ఏంటి, మాకు అద్భుతం కావాలి, మాకు ఆకలిస్తుంది, మాకు తినడానికి ఏమైనా కావాలి, మాకు బాగా చలిగా ఉంది, మాకు స్వెటర్స్ లేకపోతే ఏమన్నా మంచి జాకెట్స్ కానీ లేకుంటే బ్లాంకెట్స్, సంథింగ్ వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, సంథింగ్ వి నీడ్ టు సర్వైవ్. ఏంటి, మాకు తినడానికి ఏమైనా కావాలి, ఇప్పుడేంటి పాస్టర్ గారు అనుకుంటున్నారు. అనుకుంటేనే అందరూ పాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని చేస్తున్నారు. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరంతా వెళ్ళి మీ చుట్టుపక్కల చూసేసి ఏ రాయి అయితే మీరు మోయగలరో ఆ రాయిని మీరు తీసుకురండి అని చెప్పారు. అందరు జాగ్రత్తగా గమనిద్దాం. ఏ రాయి అయితే మీరు మోయగలరో ఆ రాయిని మీరు తీసుకురండి అని చెప్పినప్పుడు అందరూ సుమారుగా ఇంత పెద్ద రాళ్ళు, అవి యాక్చువల్గా బరువుగా ఉన్నాయి. సో అందరూ మినిమం వెయిట్ అనేది తీసుకొచ్చారు. మ్యాక్సిమం వాళ్ళు ఎంతైతే క్యారీ చేయగలుగుతారో అంత వెయిట్ అనేది వాళ్ళు పట్టుకొని వచ్చి అందరూ నిలబడ్డారు. రాయి పట్టుకొని నిలబడ్డారు, రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. ఒకడు మాత్రం ఉన్నాడు, ప్రతిదానికి అడ్డంగా మాట్లాడే ఒక వ్యక్తి, ప్రతిదానికి ఇలా ఎందుకు, వై నాట్ దిస్ అని చెప్పేసి ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ఒక వ్యక్తి. అతను అనుకున్నాడు, ఈ పాస్టర్ గారు పోయి రాళ్ళు ఏరుకోమంటే నేను ఏమైనా పిచ్చివన్నా, నాకు ఏమన్నా మెంటలా, నేను ఎందుకు పోయి రాయి తెచ్చుకోవాలి, ఈ టైంలో ఆకలిస్తుందనంటే రాయి తీసుకురా, పుల్లలు తీసుకురా, కట్టెలు తీసుకురా అంటాడేంటి పాస్టర్ అని చెప్పేసి ఈయనేం చేశాడు, చిన్న రాయి తీసుకొచ్చాడు. వెరీ స్మాల్ ఇలాంటిది ఇంత చిన్న రాయి తీసుకొచ్చాడు. అందరూ కూడా మ్యాక్సిమం ఇంత మోసుకొని వస్తే ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఇంత చిన్న రాయి పట్టుకొచ్చాడు. చిన్నది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే వారి చేతిలో ఉన్న రాయి కాస్త ఏమైపోయిందో తెలుసా, రొట్టెగా మార్చబడింది. అందరి చేతిలో ఇంత పెద్ద రొట్టె, ఈయన చేతిలో చిన్న బిస్కెట్, వెరీ స్మాల్ బిస్కెట్. ఎవరిది వాళ్ళేదనమన్నాడు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఇంత పెద్ద రొట్టెని చాలా చక్కగా భుజించారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఈ చిన్న రాయి తీసుకున్న వ్యక్తి చేతిలో చిన్న టైగర్ బిస్కెట్ లేకుంటే 50-50 బిస్కెట్ ఏదో సంథింగ్ ఒక్క చిన్న ముక్క వచ్చింది. అది తిన్నాడు, ఆకలి తీరలేదు. ఇలా జరిగిందేంటి నాకు అనుకున్నాడు. తప్పు పాస్టర్ గారిది కాదు కదా, సరే నాదేలే అని అనుకున్నాడు. ఇంకోసారి నేను చెయ్యొద్దు అని మాత్రం అనుకోలేదు. ఇలా జరిగిందేంటి నాకు, ఈసారి పెద్ద తీసుకుంటాను అని అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగ అనుకొని నెక్స్ట్ టైం పాస్టర్ గారు ఏం చెప్తారా అని చూస్తూ ఉంటే పాస్టర్ గారు చెప్పారు, మీరు ఏం చేస్తారంటే మీకెంత వీలుంటే ఎంత మీరు క్యారీ చేయగలిగితే అంత, ఎంత పొడవు ఉంటే అంత కర్ర ఒకటి తెచ్చుకోండి అనేసి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి వెళ్ళేసి ఒక కర్రను తీసుకున్నాడు. అందరూ కర్రలు తెచ్చుకున్నారు, ఒకటే తెచ్చారు. ఈ వ్యక్తికి ఒక డౌట్, చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా నేను ఈసారి ఫుల్ అవ్వకూడదు. సో నేను ఏమవ్వాలంటే నేను బ్యాలెన్స్ అవ్వాలి, చిన్నదొకటి పెద్దదొకటి తీసుకుందామని చెప్పేసి 2 తీసుకున్నాడు. చిన్నదొకటిను పెద్దదొకటిని 2 తీసుకున్నాడు. 2 తీసుకొని వచ్చి నిలబడ్డాడు. అందరూ ఒక్కొక్కటే వాళ్ళకి ఏది సరిగ్గా అనిపిస్తే దాన్ని తెచ్చుకున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెంటనే అన్నారు, ఇది వచ్చేసి ఒక క్లాత్గా మారుతుంది, మీరు దాన్ని ఒక స్వెటర్గా మారుతుంది, వెంటనే దాన్ని వేసుకోండి అని చెప్పినప్పుడు అందరికీ కరెక్ట్గా సరిపోయింది. ఈ చిన్న కర్ర పెద్ద కర్ర తెచ్చుకున్న వ్యక్తికి 1 సైడ్ వచ్చేసి జంబో సైజ్ లాగా చాలా పెద్ద సైజ్ వచ్చేసింది. 1 సైడ్ వచ్చేసి చాలా చిన్న న్యూ బార్న్ బేబీ డ్రెస్ ఎలా ఉంటుందో అట్లా వచ్చేసింది. ఇతనికి ఏమీ అర్థం కాలేదు, అస్సలు సరిపోలేదు, ఎటు వేసుకోలేకపోయాడు. 1 సైడ్ మాత్రమే వేసుకొని దాన్నే కవరింగ్ చేసుకొని ఆ 1 సైడే పడుకోవాలి నైట్ అంతా. అతను సఫర్ అవ్వాలి. చూసారా డిస్ఒబే అవుతే ఎలా ఉంటుందో. మళ్ళీ 3వసారి పాస్టర్ గారు చెప్పారు, నేను మీకోసం ఈసారి ఏం చేస్తానంటే నేను చెప్పింది మీరు చేయండి, తర్వాత చెప్తానన్నాడు. ఏం చెప్తారా పాస్టర్ గారు చూద్దామని చెప్పేసి పాస్టర్ గారు ఏం చెప్తారు చేయడానికి. మీకు ఎంత దూరం అయితే మీరు రాయి విసరగలుగుతారో అంత దూరం రాయిని విసరండి అని చెప్పినప్పుడు, చిన్నప్పుడు స్కూల్స్లో ప్రాక్టీస్ చేసేది షార్ట్ పుట్ అని చెప్పేసి, మనం దాన్ని తీసుకోకముందు ఎవరైనా వేరే వాళ్ళు వేసేటప్పుడు మనం అనుకుంటాము వాళ్ళు ఏంటి అంత దగ్గరగా వేసారు, మనమైతే ఇంకొంచెం దూరం వేయొచ్చు అని చెప్పేసి రెడీగా రెడీ అనుకొని వెళ్ళి తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని వేసేటప్పుడు ఎక్కడో పడిద్దని ఊహించుకుంటాం కానీ అది
చాలా మంది ఏం చేశారంటే వాళ్ళకి ఎంత దూరం అయితే విసరగలుగుతారో అంత దూరం విసిరారు. బట్ ఈ ఒక్క వ్యక్తి ఉన్నాడు కదా, డిసోబే పర్సన్, ఈయన ఏం చేశాడంటే ఆయన చెప్పినవన్నీ నేను చేయాలా, ఎందుకు చేయాలని చెప్పేసి ఒక చిన్న రాయి తీసుకొని తన దగ్గరే అలా పక్కన వేసాడు. అర్థమవుతుంది కదా, తను చిన్న రాయి తీసుకొని జస్ట్ అట్లా పక్కన వేసుకున్నాడు. పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఎంత దూరం అయితే వాళ్ళు రాయి విసిరారో అంత దూరం వాళ్ళకి ప్రార్థన చేయగానే ఒక బెడ్ లాగా ఒక మ్యాట్ వేసి, మంచిగా బ్లాంకెట్ వేసి, ఒక మ్యాట్రెస్, పిల్లో అన్ని పెడితే ఎలా ఉంటుంది ఒక అరేంజ్మెంట్, అలాగ బెడ్ లాగా కంప్లీట్ గా రెడీ అయిపోయింది. అందరూ పడుకున్నారు. ఇంత చిన్న రాయి తీసుకొని చాలా గర్వంగా మూర్ఖత్వంతో నేనెందుకు వినాలి అసలు ఈ మాట అని చెప్పేసి పక్కనే పడేసుకున్న వ్యక్తికి ఇంత ప్లేస్ కూడా లేదు. నైట్ అంతా నిలబడుకొని వన్ సైడ్ స్వెటర్ కప్పుకొని ఉండిపోయాడు. గమనిస్తున్నారా? ఇది ఒక స్టోరీనే అవ్వచ్చు, బట్ ఇందులో ఉన్న అర్థాన్ని మీరు ఒకసారి గమనించండి. దేవుడు అన్నాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమైనది. జ్ఞానము కలిగి నువ్వు నోరు తెరవాలంటే, జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండి మెలకువ కలిగి ఉండాలంటే, జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలంటే ఆ జ్ఞానానికి మూలం ఏంటి అని చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చునని బైబిల్లో సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నాయి. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. నిజంగా మనకు దేవుడు ఇంత గొప్ప అవకాశాలు, ఇంత గొప్ప మరి తరుణాలు ఇస్తున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ కూడా నేనెందుకు చేయాలి అని అనుకోకూడదు. నయమాన్ అలాగా నేనెందుకు వెళ్ళి 7 సార్లు మునగాలి అనుకుంటే ఆ విధేయత చూపకపోతే అతని కుష్ఠరోగం నయమయ్యేది కాదు, అతని గురించి మనము మాట్లాడుకునే వాళ్ళము కాదు. ఇంకో చోట యేసుక్రీస్తు ప్రభు ఉమ్మి వేసి దాంతో నేల మట్టితో బురద చేసి ఆ బురదని గుడ్డివాడి కళ్ళ మీద పెట్టి నీ వెళ్ళి ఆ కొలంలో కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు నేనెందుకు అలా కడుక్కోవాలి, నువ్వు జస్ట్ చేయి పెట్టి నన్ను స్వస్థపరచొచ్చు కదా అని చెప్పి అక్కడ మాట్లాడుంటే అక్కడ ఆయన స్వస్థపరచబడేవాడే కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో నేను ఏమి చేయమంటే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. సమ్టైమ్స్ ఇట్ సీమ్స్ టు బి వెరీ స్మాల్ అండ్ సింపుల్ థింగ్. చాలా సింపుల్. ఏంటి దేవుడు ఇలా చేయమంటాడా? నేను ఇది వినటం అవసరమా? నేను ఇక్కడికి వెళ్ళటం అవసరమా? పాస్టర్ గారు చెప్పారు నేను ఈ మాట విధేయత చూపటం అవసరమా? లేకుంటే మా అమ్మ నాన్న చెప్పారు నేను ఇది వినటం అవసరమా? చిన్న విషయం కదా, ఇదేం పెద్దది కాదు కదా. నో, చిన్న విషయాలే మనకి ఎంతో ప్రమాదకరంగా మారిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడైతే చిన్న వాటిలో నువ్వు దేవునికి లోబడే గుణాన్ని, విధేయత చూపే గుణాన్ని నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ వాయిస్ ఉమెన్ కార్యక్రమం ద్వారా ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరు దేవుడు దీవించును కాక. మరి చూసిన ప్రతి ఒక్కరు క్రైస్తవ బిడ్డలుగా మరి దేవుని పోలికను చొప్పున, దేవుని యొక్క స్వభావం చొప్పున మీరు జీవించి ఆశీర్వదించబడి మీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. చివరికి ఒక మాటని, ఒక వచనాన్ని గుర్తు చేస్తాను. ఎస్తేరు ఎలాగైతే జ్ఞానం కలిగి తన నోరు తెరిచిందో, ఏ సమయంలో తెరవాలి, ఏ సమయంలో జ్ఞానం, రాజాజ్ఞ కాదు. రాజాజ్ఞ అయితే అక్కడికి ఆమె వెళ్ళవలసిన నిమిత్తం లేదు. రాజాజ్ఞ కాకపోయినా ఆమె దైవికమైన జ్ఞానం కలిగి ఆమె నడుచుకుంది, ఆమె వెళ్ళింది. నిజంగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దీవెన ఆశీర్వాదం నీకు కావాలంటే నీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఓటమి చూస్తున్నాము, చిన్న చిన్న విషయాల్లో జ్ఞానము లేక, జ్ఞానాత్మ తక్కువైపోయి ఇదిగో ఎన్నో విషయాల్లో ఎన్నో సాధించినప్పటికీ కూడా కుటుంబ జీవితంలో నెమ్మది సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. లేకుంటే మరి ఆత్మీయ జీవితంలో ఎదగలేనటువంటి పరిస్థితి, చిన్న పొరపాట్ల వల్ల వ్యాపారంలో నష్టపోతున్నాం, చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగంలో ఎన్నో బ్యాడ్ రిమార్క్స్ నీకు ఉన్నాయేమో. ఇవన్నీ కూడా దేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ జ్ఞానం, నేను మాట్లాడే జ్ఞానం లోకంలో చదువులో వచ్చే జ్ఞానం కాదు. దేవుడి సన్నిధిలో ఆయన మాట విధేయత చూపటం వల్ల వచ్చే జ్ఞానం గురించి నేను మాట్లాడి ఉన్నాను. ఈ జ్ఞానం చేత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రాలు ప్రభువా. జ్ఞానము కలిగి నోరు తెరచు, కృప కలిగిన ఉపదేశం బోధించు అని చెప్పావు తండ్రి. ముఖ్యంగా ఎవ్రీ వెనస్డే రైజింగ్ రివైవల్ టీం ద్వారా ప్రభువా ఈ విధంగా తండ్రి యేసయ్య జరుగుతున్న ప్రభువా వాయిస్ ఉమెన్ కార్యక్రమంలో ముఖ్యంగా తెలంగాణ స్టేట్ నుంచి పాల్గొన్న ప్రతి ఒక్క ప్రభు యేసు విమెన్ స్పీకర్ ని, దైవ సంఘాలందరినీ ప్రభువా మీరు అభిషేకించి వాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అమేజింగ్ లైట్ ఆఫ్ ప్లేస్ మినిస్ట్రీస్ తరపున నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి యేసు చూసిన ప్రతి ఒక్కరు, విన్న ప్రతి ఒక్కరు
దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరముగా ఉండును గాక. నీ జ్ఞానాత్మ చేత ప్రతి బిడ్డను మీరు నింపండి ప్రభువా. ప్రయాసపడుతున్న టీం అందరినీ ప్రభువా యేసు దీవించి రివార్డ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. yes lord, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నీ అభిషేకం నీ కృపను మెండుగా కుమ్మరించమని ప్రభువా ప్రస్తుత ప్రతి భయంకరమైన పరిస్థితుల ప్రభావం నుంచి బిడ్డలు తప్పించి నీ దైవికమైన కృప కాపుదల్లో మీరు నింపి భద్రపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రైజింగ్ రివైవల్ టీమ్, బ్రదర్ సుశాంత్ అండ్ సిస్టర్ గ్రేస్ ఇవాంజలిన్ అండ్ సిస్టర్ హిప్సీ ప్రిన్సీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అనేకమైన తలాంతుల చేత దేవుడు మిమ్మల్ని రాబోయే దినాల్లో అనేక వేలాది మంది యవనస్తులకి మాదిరిగా ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని వాడుకొని ముందుకు నడిపించును గాక. ఆమేన్.